ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారయ్యుండుడి అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, బట్ లవ్ యువర్ ఎనిమీస్ and do good and lend expecting nothing in return, and your reward will be great, and you will be sons of the Most High, for he will be sons of the Most High, for he is kind to the ungrateful and the evil. Be merciful even as your Father is merciful అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము జీవనం చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మధ్యలో మనము దేవునికి విధేయులమై ప్రజలకు అనుకూలమస్తులముగా ఉండటానికి ప్రభువు చెప్పినటువంటి వాక్యాన్ని మనము నెరవేర్చి తీరాలని ప్రభువు ఒక చిత్తమై ఉన్నది. ఎట్టివారైనా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవనం చేసేటువంటి ప్రజలు ఎలాంటి వారైనా మనము నిరాశ చెందకుండా వారి మధ్య మనము ప్రేమతో మెలగాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అడిగిన వారికి, అడగని వారికి, వినేవారికి, వినని వారికి కూడా మనము సమాధానము చెప్పుకొని సంతోషంగా సర్వోన్నతిని దేవుని కుమారులుగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి ఉన్నాడు. కాబట్టి తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారని చెప్పబడి ఉంది. కాబట్టి మనం కనికరము గలవారంగా ఉండాలి అంటే మన దేవుని యొక్క మాటలు మనము ఈ భూలోకములో పాటించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. పరలోకమందున్నటువంటి తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రకారంగా మేము జీవించటానికి మాకు శక్తి, బలము, జ్ఞానము అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పరిపాలించే ప్రధానులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, న్యాయాధిపతులు, ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి జ్ఞానం, బలం, శక్తిని అనుగ్రహించండి. ప్రజలలో అనేక మంది కష్టాలలో, శోధనలో, బాధల్లో, అప్పుల్లో, అవమానాల, నిందల్లో ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ కనికరించి నీ నామానికి మహిమ కలిగించుకోమని కూడా ప్రార్థన చేస్తూ ఈ దినాశ్రమాలతో వారి రాకపోకలు, వాహనాలు, నైనా వారి బిజినెస్లు, నైనా వారి బలహీనతలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీరు తోడ్పడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ఆమేన్.